ఇక నితిన్ శ్రీలీల ఫస్ట్ టైం కాంబినేషన్లల్లా వెంకీ కుడుముల డైరెక్షన్లల్లా రాబిన్ హుడ్ సినిమానైతే రిలీజ్ అయింది. ఎట్టికేకలకు ఎన్నో కాంట్రవర్సీలకు తెరలేపి శేఖర్ మాస్టర్ ఇది దా సర్ప్రైజ్ అనే దాని తర్వాత కూడా ఎన్నో మల్ల గుల్లాలు పడి మొన్నట్ల రాజేంద్ర ప్రసాద్ తాగి డేవిడ్ వార్నర్ ఏదో అన్నాడు. ఇక ఇటువంటి పంచాయతీలన్నీ పోయిన తర్వాత ఇయాలనైతే రాబిన్ హుడ్ సినిమా రిలీజ్ అయ్యింది. కొంతమంది సినిమా బాగున్నది, సూపర్ ఉన్నది అని అంటే, కొంతమంది కామెడీ మంచిగానే ఉన్నది పర్వాలేదంటే, కొంతమంది కామెడీ అద్భుతంగా ఉన్నది, డేవిడ్ వార్నీకి ఏదైతే ఆయన ఇచ్చినటువంటి సర్ప్రైజ్ అద్భుతంగా ఉన్నది అని అంటున్నారు. కొంతమంది మాత్రం ఇదంతా రొటీన్ లవ్ స్టోరీ, ఎన్ని సినిమాలలో చూడలేదు, కామన్ స్టోరీ, పెద్ద కామెడీ ఏం లేదనలా అని కొంతమంది అంటున్నారు. ఇక ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే జీవి ప్రకాష్ సార్ ఉన్నాడో ఆయన మ్యూజిక్ తోని మ్యాజిక్ చేయలేకపోయాడు, ఆడియన్స్ ను కనెక్ట్ చేయలేకపోయాడు. అందుకనే ఆ ఇదిదా సర్ప్రైజ్ అనే పాట తప్ప పెద్దగా ఏం హిట్ కాలేదని అంటున్నారు. ఇక ఓవరాల్ ఏంటంటే ఈ రాబిన్ హుడ్ ఈ మిక్సిడ్ టాక్ వచ్చింది. ఇక ఎవరు ఎన్ని చెప్పినా కొంతమంది బాగున్నది అంటారు, కొంతమంది బాగాలేదంటారు. పుర్రకో బుద్ధి జివ్వాకో రుచి అన్నట్టుగా మనంతలా మనం సినిమాకు పోయి చూస్తే తప్ప అది మంచిదా చెడుదా అని చెప్పలేము. ఎందుకనంటే ఇవాళ రేపు రివ్యూలు ఇచ్చేటోళ్ళు కూడా కమర్షియల్ అయిపోయారు, అంత మిక్సప్ అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ హీరో సినిమాకు పోయిండని అనుకో, ఇంకో హీరో నచ్చకపోతే సినిమా మంచిగున్నా కూడా నెగిటివ్ కామెంట్ పెడుతున్నాడు, నెగిటివ్ గా బయటలు ఇస్తున్నాడు, నెగిటివ్ గా సినిమాకు రివ్యూలు చెప్తున్నారు. ఒకవేళ వీళ్ళ హీరో సినిమా కనుక రిలీజ్ అయ్యింది అనుకో, అది ఫ్లాప్ అయినా కూడా సూపర్ హిట్, బంపర్ హిట్, బ్లాక్ బాస్టర్, పాన్ ఇండియా సినిమా, అసలు ఈ సినిమా ఇక్కడ రిలీజ్ అయ్యేదే కాదని చెప్పి కామెంట్లు పెట్టుకుంటా ఈ సినిమా టాకీల దగ్గర మైకులు పట్టుకొని పగిలేటట్టుగా అనౌన్సులు చేస్తున్నారు, మనకు చెవులలో సిల్లులు పడేటట్టు. ఏమైనా కూడా ఓవరాల్ గా ఈ రోజులలో ఎటువంటి రివ్యూలను నమ్మొద్దు. మనంతలా మనము అనుకోని పొయ్యి సినిమాను చూసి జడ్జి చేస్తే తప్ప మనకు ఈ సినిమాల గురించి తెలియదని చెప్పి చాలా మంది రకరకాలుగా కామెంట్లు అయితే పెడుతున్నారు.